హాయ్ అండి. మనకు సిహెచ్‌డిసి వాళ్ళు 5 కేజీస్ అయితే బ్లాక్ రైస్ బూందీ లడ్డు అయితే ఆర్డర్ ఇచ్చారండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత బెస్ట్ స్వీట్ తిన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డీడీ న్యాచురల్స్. స్వీట్ చాలా బాగుందండి. థ్యాంక్స్ సెండ్ చేసినందుకు. న్యూట్రియన్స్ కూడా ఉంటాయని నిన్నే తెలిసింది. పర్సనల్లీ బాగుంది. నేను సెకండ్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ సూపర్ అండి. అది నేను నల్ల బియ్యం గురితో చేసినట్టుగా విన్నాను. అందులో ఖర్జూరం కూడా వేసారా, కానీ హెల్దీ అండ్ ఎక్సలెంట్ అనమాట. ఒక ఏదన్నా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇది పెడితే చాలా వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళే ఉంటుందని నాకు అనిపించింది. హ్యాపీ. సైలెంట్గా ఒకటికి 2 మెక్కిసి తింటున్నాను. చాలా బాగుంది స్వీట్. సైజ్ కూడా ఆ క్వాంటిటీ ఆ సైజ్ సరిపోతుంది. 1 సెట్ కోసం చాలా బాగుంది. అండి ఇదే నల్ల బియ్యంతో చేశారు స్వీట్ అని చెప్పారు. టేస్టీగా ఉందండి. ఫస్ట్ పాయింట్, జనరల్గా అది ఎంత న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నా టేస్ట్ కావాలి. టేస్టీగా అయితే ఉంది. అండ్ సైజ్ కూడా కరెక్ట్ సైజ్ ఉంది. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అని, యాంటీ ఆంకోజెనిక్ క్యాన్సర్ ప్రాపర్టీస్ అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అది ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి సొసైటీలో. నమస్తే అండి, స్వీట్ టేస్ట్ చేసాము. యాక్చువల్లీ నల్ల బియ్యంతో చేశారని చెప్పగానే ఫస్ట్ టైం షాక్ అయ్యాము. యాక్చువల్లీ మనకు చాలా తరతరాల నుంచి కొన్ని రైస్ వెరైటీస్ వస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ. మనం అది గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించి చాలా ఎక్సలెంట్గా చేశారు. మేము విన్న దాని ప్రకారం గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉందని చెప్పారు. దానివల్ల షుగర్ లెవెల్స్ ఒకేసారి సర్జ్ అవ్వవు. సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మేము కూడా తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. సో ఆ టేస్ట్ కూడా మరీ స్వీట్ కాదు, ఏ ఏ ఏ షుగర్ పేషెంట్స్ కూడా తినేలాగుంది. సో అందరికీ యూస్ఫుల్ అని మేము భావిస్తాం. థ్యాంక్ యూ.